కోడిగుడ్డు, ఎండు రొయ్యల ఇగురు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, పావు స్పూన్ పసుపు వేసుకొని, ఇందులోకి ఉడికించుకున్న ఎగ్స్‌ని వేసుకొని, లైట్‌గా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కనుంచుకోండి. తిరిగి అదే నూనెలోకి అర స్పూన్ జీలకర్ర, శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసుకోండి. ఎండు రొయ్యలని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన రాకుండా ఉంటాయి. రొయ్యలు వేగాక ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి తరుగు వేసుకొని ఉల్లి ముక్కల్ని మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఈ విధంగా మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2 మీడియం సైజ్ టమాటాల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని టమాటా ముక్కలు గుజ్జుగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకున్న కోడిగుడ్లని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. అంతే, కూర